పూరా లోకల్ కులగణన జరుగుతుంది రాష్ట్రంలో. అంటే మత మార్పిడ్లు, దళితులు క్రిస్టియన్లోకి వెళ్ళడం కామనే. అంటే కామన్ అంటే తెలిసిన విషయం అది అందరికీ. మరి ఎస్టీల నుంచి ముస్లిం మతాన్ని స్వీకరిస్తున్నారు కొందరు, క్రిస్టియన్ మతాన్ని స్వీకరిస్తున్నారు అనేది మీరు నమ్ముతారా? చూడండి, ఇప్పుడు మన హిందూ సమాజంలో మనం ఎవరికి చేరమని చెప్పం. మన ఈ క్రిస్టియన్స్లో ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మా మతంలో చేరండి అని చెప్పేసి బైబిల్ పెట్టుకుని అలా. నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు, అందరు మతస్థుల వాళ్ళు సమానమే. కులగణన ఏంది అనేది, కులగణన మీద దాని ప్రభావం కూడా తప్పకుండా ఉంటుంది ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే అంటే మత మార్పులు తక్కువైతాయి కులగణన తప్పకుండా. మీకు అన్ని రకాలుగా ప్రజలకు అది న్యాయం జరుగుతుంది. అది చాలా చారిత్రాత్మక నిర్ణయం. అంటే ఇప్పుడు కొంతమంది ఎస్సీలు ఉంటారు, జాబ్ కొట్టడమేమో ఎస్టీలుగా జాబ్ సంపాదిస్తారు. కానీ అక్కడ అంటే రికార్డ్స్లో ఎస్సీ ఉంటుంది. బయట చలామణి ఎలా అవుతారంటే జనాలలో చూపించుకోవడం బీసీసీగా అలా చూపించుకుంటారు. అట్లా మరి ఏంటి కారణం? అది దాని ప్రభావం కూడా ఉంటుంది. ప్రభుత్వం కులగణన చేసేదే అందుకు. ఏంటి, మీరు ఏ కులం ద్వారా లబ్ధి పొందారు, మీరు ఏ కులంలో వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు, మరి ఇవన్నీ ఈ రికార్డులన్నీ బయట ఉంటాయా? బయట పడతాయి కదా. మరి అట్లా చేసే వాళ్ళకి ఏమన్నా చర్య తీసుకుంటారా? తప్పకుండా ప్రభుత్వం ద్వారా అన్ని చర్యలు ఉంటాయి. ఈ సమగ్ర ఇప్పుడు కులగణన అంటేనే కుటుంబ సమగ్ర నివేదిక. ఈ సమగ్ర నివేదిక ద్వారా ఏం జరుగుతుందంటే, ఒక ఎస్సీ ఎస్టీ ద్వారా మీరు ఉద్యోగాన్ని పొంది మీరు చర్చికి వెళ్తున్నారు, అది మీ వ్యక్తిగత విషయం. కాకపోతే ఏంటంటే, మీరు ఏ కులం ద్వారా తీసుకున్నారో, ఏ కులం ద్వారా మీరు ఉద్యోగాలు పొందారో, మరి ఆ కులంలో ఉండకుండా మీరు వేరే చర్చు మసీదు మీరు ఎక్కడైనా వెళ్ళవచ్చు, అది మీ వ్యక్తిగతం. కానీ కొంత ప్రభావం మాత్రం ప్రజల మీద ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎస్టీలో ఎందుకు ఎక్కువగా మతం మారుతున్నారు? కారణం ఏంటి? ఎస్సీ ఎస్టీలో మతం ఎవరు ఎక్కువగా మారట్లేదు. కొంతమంది పేదవాళ్ళను ఈ వేరే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళు కొంతమంది వారి ఆర్థిక పరిస్థితిని చూసి మరి వారికి లాగడం జరుగుతుంది. కాకపోతే ఎవరు కూడా అంటే డబ్బులు చూపి ఎవరో 20%, అందరూ పోయే పరిస్థితి లేదు. ఈరోజు హిందూ సమాజం గురించి కానీ, క్రిస్టియన్ సమాజం గురించి కానీ, ముస్లిం సమాజం గురించి కానీ అందరు జాగ్రత్త పడుతున్నారు. అట్లాంటిది ఏం లేదు. ఒకప్పుడు జరిగేది, ఇప్పుడు కొంచెం తగ్గాయి. ఇప్పుడు